అందరికీ నమస్కారం అండి. ఉమా శర్మ యూట్యూబ్ ఛానల్లోకి అందరికీ స్వాగతం. ఈరోజు మనం చిత్రగుప్తుని నోము గురించి తెలుసుకుందాము. చిత్రగుప్తుని నోము ప్రతి ఒక్కళ్ళు చేసుకొని తీరాలండి. ఏ నోము చేసుకున్నా ఏ నోము మానేసినా చిత్రగుప్తుల వారి నోము తప్పకుండా మనం చేసుకొని తీరాలి. ఎందుకంటే మన మనసులోనే చిత్రగుప్తుల వారు ఉంటారండి. అది మన డబ్బు అనే దాంట్లో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మన మనసులోనే ఉంటారు. మనం తప్పు చేసినా ఒప్పు చేసినా న్యాయం చేసినా అధర్మం చేసినా మనల్ని కూర్చుని మన మనసులోనే కూర్చుని లెక్క పెడుతూ ఉంటారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ నోము నోచుకున్నా చేయకపోయినా చిత్రగుప్తుల వారి నోము నోచుకోవాలి. మనం కథ విషయానికి వద్దాము. చిత్రగుప్తుని నోము కథ. ఒక రాజభార్య ఒక మంత్రి భార్య బ్రాహ్మణ ముత్తైదువులను పెట్టుకొని నోములు వ్రతములు చేయుచుండెడివారు. ఆ వ్రతములలో మరవకుండా మంత్రి భార్య చిత్రగుప్తుని నోము నోచెను. రాజుభార్య ఆ వ్రతమును పట్టుట మానివేశెను. కొన్నాళ్లకు మంత్రి భార్య చనిపోయాను. చిత్రగుప్తుడు ఆమె పాపములు విడిచిపెట్టి ఆమె అంతయు పుణ్యమే చేసినదని చెప్పి ఆమెకు పుణ్యలోక ప్రాప్తి కలిగించెను. పిమ్మట రాజుభార్య చచ్చిపోయి చిత్రగుప్తుని యొద్దకు వెళ్ళగా ఆమె అంతయు పాపమే చేసినదని చెప్పాను. అందుకు ఆమె దుఃఖించుచు, నేనును మంత్రి భార్య ఇద్దరమును సమానముగా వ్రతములు చేసుకున్నాము కదా, ఆమెకు పుణ్యమునిచ్చి నాకు పాపము ఎందుకు వచ్చినది అని చిత్రగుప్తుని అడిగాను. అప్పుడు మంత్రి భార్య వచ్చి, నీవు చిత్రగుప్తుని నోము పట్టలేదు, అందుచేతనే నీకు నరకము వచ్చిందని చెప్పాను. అందుకు రాజుభార్య, నేను ఇప్పుడు చేసిన నాకు నరకబాధ తప్పునో చెప్పవలేనని అడిగాను. నీవు చిత్రగుప్తుని నోము పట్టి ఏడాది అక్షతలు వేసుకుని ఎద్దు తక్కని వడ్లు 5 కుంచెములు కట్టలేని గంపలో పోసి 5 మూళ్ల పంచె అడ్డెడు తవ్వడు బియ్యము గుమ్మిడి పండు యథాశక్తి దక్షిణ తాంబూలాలు ఉంచి వెండి ఆకు పైడిగంట నుంచి తోబుట్టువనైనకైనాను రైత గ్రామ కరణమునకైనను అందివ్వవలేను అని చెప్పాను. కథలోపమైన వ్రతలోపం కాకూడదు, భక్తి తప్పిన ఫలము తప్పదు. ఈ నోము ఉద్యాపన చేసుకోవాలంటే అండి, ఇది అలాగా కట్టలు లేని తట్ట ఒకటి తీసుకుని అందులో 5 కుంచాలు వడ్లు పోసి అడ్డెడు తవ్వడు బియ్యం పోసి దాంట్లో ఒక గుమ్మిడి పండు ఉంచి 5 మూళ్ళ పంచి అంటే 9-5 పంచి ఒకటి పెట్టి దాంట్లో వెండి ఆకు బంగారం గంట పిక్చర్స్లో చూపించాను కదా, అలాంటివి బంగారం కొట్లో అమ్ముతాడు. అది తీసుకొచ్చి పెట్టి మన తోబుట్టువికి మనకి అన్నదమ్ములు ఉంటారు కదా, అన్నదమ్ములకి అందివ్వాలి. మనకి అన్నదమ్ములు లేరనుకోండి, అన్నలో అనుకున్న వరుసలో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు కూడా అందుబాటులో లేరనుకోండి, మన ఇంటి బ్రాహ్మణుడు ఉంటాడు కదా, మన ఇంటి బ్రాహ్మణుడికైనా అందివ్వచ్చు. ఇప్పుడు కరణీకం చేసే వాళ్ళు ఎవరూ లేరు కదా, అందుకని ఇంటి బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు. మీకు కనుక అలా ఇంటి కరణీకం ఉంటే అతనికి కూడా ఇచ్చుకోవచ్చు. అదేనండి ఉద్యాపన. తప్పకుండా మీరందరూ నోము పట్టి ఉద్యాపన చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు ఏ విధమైన నేను వీడియోస్ అప్లోడ్ చేసినా మీ వరకు చేరుతాయి. నమస్కారం, ధన్యవాదాలు.